మీకు ఈ ముచ్చట తెలుసా? మంచిగా చూడుర్రి ఏటీఎం ఏడుందో. మీరు చూసింది నిజమే, రైలు బండిలనే ఉంది. ఇప్పటి సంది రైలు బండిలో కూడా ఏటీఎంలు రాబోతున్నాయి. ఏంది నమ్ముతలేరా? అందుకే శాంపిల్ చూపిద్దామని ఈ వీడియో తెచ్చినాం. ముంబై నుంచి మన్మాడ్ పోయే పంచవటి ఎక్స్ప్రెస్ రైళ్ళ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంను పెట్టింది. ఒక్కపారి రైలు ఎక్కితే దిగేదాకా కష్టమే కదా. ఒకవేళ పైసలు చేతిలో లేకపోతే తినేతందుకు తాగేతందుకు ఏమైనా కొనుక్కునేతందుకు పర్షాని. పోనీ ఎవరికన్నా ఫోన్పే చేసి పైసలు తీసుకుందామన్నా ఇవాళ రేపు ఎవరిని నమ్ముతలేడు. గాదానికే రైళ్లల్లో కూడా ఏటీఎం సేవలు ఇద్దామని కేంద్ర సర్కారు ఈ ఆలోచనతోని ముందుకొచ్చింది. ఇక పైసలు మర్చిపోయినా ఒడిచిపోయినా ఎవ్వని కాలు మొక్కాల్సిన పనేలే. రైలు బండిల్నే నచ్చినప్పుడు కార్డు పెట్టి పైసలు గీక్కొచ్చు. బ్యాంకుల ముందు లైన్లు కట్టాల్సిన కష్టం కూడా అవసరంలే. ఇది ఎట్లా నడుస్తుంది అని చూడనికే ఓ శాంపుల్ కూడా పెట్టి చూసింది. ఈ ఐడియా సక్సెస్ అయ్యేసరికి ఇంకా కడమ ట్రైన్లల్లో కూడా ఏటీఎంలు పెడతారట. ఈ ఏటీఎంలలో ఉత్త పైసలు తీసుడే కాదు, చెక్ బుక్లను ఆర్డర్ చేయొచ్చు, బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు కూడా తీసుకోవచ్చు. ఈ ఆలోచన అయితే మంచిగానే ఉంది, కానీ రైలు ప్రయాణం అంటేనే దొంగలతోని ప్రయాణమాయే. రైళ్ళల్లో బాత్రూమ్లల్లో వాడే బకెట్లు మగ్గులనే ఇడవనోళ్ళు ఏకంగా ఏటీఎంన పెడితే ఉత్త ఊకుంటారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే ఉంది కదా కథ అని నవ్వుకుంటురట పబ్లిక్ అంతా. కానీ బ్యాంక్ వాళ్ళేమో అసలు భయాలు ఏం పెట్టుకోవద్దు, 24 గంటలు సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది అని అంటుర్రు. చూద్దాం ఈ కొత్త ఆలోచన ఎంత దాకా కోసెల్లుతుందో.